జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రండి రండి బాబు రండి, తాజా తాజా కొత్త కొత్త పెళ్లి కానీ కొత్త కుర్రోళ్ళండి, రండి అమ్మా రండి. ఆలోచించిన ఆశాభంగం, రండి అమ్మా రండి. చెప్పరా, ధర తక్కువ దొర ఎక్కువ అని కూడా చెప్పు. అయినా నువ్వేంటారు నీళ్లు చల్లుతున్నావు? ఏమైనా కూరగాయలు అనుకున్నావు, మల్లెపూలు అనుకున్నావా? అవి వాడిపోకుండానండి, ఈ మీలో ఉన్న వేడిపోకుండానండి. నువ్వేం లెక్కేస్తున్నావు ఏంటి? ఇక్కడ నువ్వు ఎన్ని పంచులు వేస్తే దాన్ని బట్టి టీలో నీ మీద నేద్దామని. మరి ఈయన గురించి చెప్పాలంటే అత్తా కోడలతో ఆటలాడి ఈ స్టేజ్ వరకు వచ్చాడు. మరి ఈయన గురించి చెప్పాలంటే అభితో ఒక ఆట ఆడి మరి ఇక్కడికి వచ్చాడు. ఎన్నొద్దులే గానీ వీళ్ళని అడుగుదాం. ఏంటి కొంచెం మా ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే చూడండి. ఆస్తి ఎంత ఉంది ఏంటి మీ ఇద్దరికి? ఇన్కమ్ వచ్చే క్వశ్చన్స్ అడగండి అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చే క్వశ్చన్స్ అడగండి. పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదా. అన్ని తరాలు చూసే లోపల ముందు మా స్వరాలు మారిపోతాయమ్మా. మేమంతా ఏమిటి ఎక్కడా అనుకుంటూ తిరగాలి మేము. ఇలాగే అడుగుతారు కానీ మన చుట్టాలు ఉంటారు చూసావు, వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతారు. వాళ్ళు ఏమైంది మామ, ఇప్పుడేమో చేసుకోవచ్చు కదా అంటారు, చేసుకున్నాక ముందే చూసుకోవచ్చు కదా అంటారు. అసలు ఒక మగాడి దృష్టిలో పెళ్లి అంటే ఏంటో చెప్పు మామ. చేసుకుందాం అనే ఆశతో మొదలు పెట్టి చూసుకుందాం అనే ఆవేశం దాకా వెళ్ళి ఫైనల్ గా మూసుకుందాం అని ఫిక్స్ అవుతాం చూడు, అదే పెళ్ళంటే. పెళ్లికి ముందే అన్ని తెలుసుకున్నాడు. కాదు, ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది? చేసుకుంటే చేసుకోకుండా ఏ అమ్మాయినా చూసామనుకో తాపం అంటారు. పోనీలే చేసుకోకుండా ఉండిపోయామనుకో లోపం అంటారు. ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది? ముందు పెళ్లి అవుతుంది, ఆవిడ తల్లి అవుతుంది, ఆ తర్వాత లొల్లు అవుతుంది, అమ్మో, తర్వాత మనకి తడిసి మోపిడి అవుతుంది. అందుకే ఇలాంటి వద్దు మనకి, ఓకేనా? కరెక్టే. చిన్నగా దిగెళ్దాం పద. మీ పెళ్లి నేను చేస్తా. నీకైందరా పెళ్లి? లేదండి. నీలాంటోడే ఓటేయమని అందరికి అవగాహన కల్పించే పనిలో పడి వాడు ఓటేయలేదంట ఒకడాగపా. కొంచెం నైట్ అయితే చలి కొంచెం ఎక్కువ వేస్తుంది. అరే ఈ మధ్యన బాగా చలేస్తుందిరా. మొన్న రోడ్డు మీద వెళ్తున్నానా నేను, రోడ్డుకి అవతల పక్క ఒక కారు కూడా ఉనికేస్తుంది. అది చలికి కాదులే మావా, అది చలికి కాదులే మావా. సరేలే, ఎవరైనా మంచి అమ్మాయిలు వస్తే మనకి ఈ రోజు ఎలాగైనా అయిపోవాలి. మళ్ళీ రాదు అవకాశం. కనకాపురం కాంతలో నేను సగం సగం చొక్కా వేసుకున్నప్పుడే అనుకున్నా ఇదేదో జరిగిద్దని. ఇవాళ నాకు అటు పక్కది కావాలి. ఏంటి అలా చూస్తున్నావు? వీళ్ళ మొఖాలు చూసాక కూడా అటుపక్కదా ఇటుపక్కదా అని ఆలోచిస్తున్నావు చూడు, నిన్ను ఎటుపక్క తన్నాలా అని చూస్తున్నా. అలా కాదు మావా, ఎడారిలో మినరల్ వాటర్ కోసం ఎత్తకూడదు నువ్వు. అరే మినరల్ వాటర్ లేకపోయినా పర్లేదు, అసలు అది వాటర్ కాదురా. సరిగ్గా చూడు మావా, క్వార్టర్ వేసి చెప్పినా సరే అది వాటర్ కాదురా. మీరెవరు? మేము పడుచు పిల్లలు. ఓ అవునా, నేను ఇంకా నువ్వు గేదె పిల్ల అది నీ దూడ పిల్ల అనుకున్నావు. మీకు ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు? నాకు వచ్చేవాడు గుర్రం మీద రావాలి. రాడు. ఎందుకు రాడు? ఆడదైతే వస్తాడు, గాడిదైతే వస్తాడు. నీకమ్మా? ఉదయాన్నే 6 గంటలకి కాఫీ పెట్టాలి, 8 గంటలకి టిఫిన్ పెట్టాలి, 10 గంటలకి ఫ్రూట్స్ పెట్టాలి. ముందు దీన్ని తీసుకెళ్లి అమీర్పేటలో వెంకట సుబ్బయ్య క్యాంటీన్ లో పెట్టాలి. ఎందుకు? వాళ్ళైతే టైంకి ఇవన్నీ పెడతారు. చేసుకోవడానికి ఎవరు వచ్చినా పర్వాలేదు బాబు, కాకపోతే నేను వంట దగ్గరికి మాత్రం వెళ్ళను, ఎందుకంటే అక్కడ మంట ఉంటది, నాకు మంట అంటే భయం, కాలిపోద్ది. ఆహా, ఈ మాట అంటే మంటకే కాలిపోద్ది. ఇంతకీ మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? అంటే నిన్నటిదాకా అలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి అమ్మాయి కావాలని ఒక ఆలోచన ఉండేది. వీళ్ళని చూశాక అసలు అమ్మాయి అయితే చాలా ఆలోచన వస్తుంది. నీకు నిజంగా ఎలాంటి అమ్మాయి కావాలి? అనసూయ అంత అందం ఉండాలి, ఆ అనసూయ అంత పొడుగు ఉండాలి, అనసూయలాగా 2 పిల్లలు ఉండాలి. అయినా మాకు పెళ్లిళ్ళు ఏదో ప్రెస్టేషన్ లో. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరికి పెళ్లిళ్ళు అవ్వాలి అంతే కదా? అంతే. ఇట్రండి. ఏంటది? ఈ తాయెత్తులు కట్టుకోండి, వెంటనే చాలా తొందరగా అందమైన అమ్మాయిలు దొరుకుతారు. ఏంటి ఒక్క తాయెత్తుకే అందమైన అమ్మాయి అంటే భరద్వాజ్ గారు ఒళ్ళంతా తాయలు. నా
నాన్న తిట్టాడని చెట్టుకి తాడు కట్టుకుని ఒక బాలుడు ఉయ్యాల ఊగాడా? ఉయ్యాలు ఊగేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అదిగా ఆవిడ కూడా వేసింది. నిన్నటి పేపర్ అది. మేము అంతే మేడం, కొంచెం లేట్. మనకు కావాల్సిన న్యూస్ ఏమన్నా చూడు. నువ్వే చదువు. సోనాక్షి మీనాక్షి అనే ఇద్దరు హీరోయిన్లకి ఇద్దరు మంచి మనసున్న అబ్బాయిలు కావాలంట. హీరో ఇంతకంటే మంచి మనసున్న అబ్బాయిలు ఉండరు, ఉండరు. రారు, రారు. దొరకరు. ఎవరైనా ఉంటే రమ్మని చెప్పి చూస్తా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. మీరెందుకు వచ్చారు? మంచి మనసున్న అబ్బాయిలు అన్నారు కదా, నాకన్నా. ఏమన్నా అది నాకు మాత్రం జస్ట్ కూర్చుని నవ్వే జోకులు వేసావు, ఆయనకు మాత్రం పడి పడి కింద పడి నవ్వే పంచులు రాసావు. ఏంటండి అలాగంటారు? ఇందాక వచ్చేటప్పుడు దారిలో ఒక అందమైన అమ్మాయి పడిపోతుంటే పట్టుకున్నాం తెలుసా? అది అమ్మాయి కాబట్టి నువ్వు పట్టుకున్నావు, నాకు కూడా తెలుసు. అవును, ఎందుకు మీరు ఏం చేస్తుంటారు? అంటే మేము డీ చేస్తూ ఉంటాం అండి. నేను, వీడు, ఇంకోడు ఉంటాడు. ఇంకొకరేంటి అడిగి పేరు లేదా? వాడు చేసే పనులు బయటపడితే మీకంటే పెద్ద పేరే ఉండేదాడు. బస్తీ మే సవాల్. బస్తీ మే సవాల్. ముందు బస్తాలు పక్క జరిపి బస్తీ మీద సవాల్ చేసుకోండి. సోనాక్షి జిందాబాద్. మీరెవర్రా? మీనాక్షి జిందాబాద్. బాబా వీళ్ళెవరు? సోనాలి మీనాక్షి వల్ల ఫ్రాన్స్ వచ్చేసాడు. నాన్న ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు నాన్న, అది ఫ్యాన్స్ అసోసియేషన్. ఓహో, వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారంటే మంచి బిల్డప్. ఎలా ఉంటారు? సోనాక్షి మోనాక్షి అన్నారు, ఒక లక్కు పక్షి వాళ్ళు ముక్కు పక్షిలా ఉన్నారు. కోకోకోలా పెప్సీ సోనాక్షి సెక్సీ. మా ఇంట్లో పెరుగు లేదు, మీనాక్షికి తెలుగు లేదు. చెప్పరా, బాత్రూమ్ లో బ్రష్, మోనాక్షి అంటే నా క్రష్. మీనాక్షి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీ పేరు నా గుండెల్లో పచ్చబొట్టు పొడిపించుకున్నాను. గుండెల్లో కాకపోతే గుండు మీద చేయించుకోరా, గుండు మీద చేయించుకోరా. ఏమిటండి ఒకటే గొడవ ఈ ప్రాన్స్ తో? అమ్మ ప్రాన్స్ కాదమ్మా, ఫ్యాన్స్ వాళ్ళు. నువ్వు రామచంద్రపురంలో మింగి తిని అలవాటైపోయినట్టుంది. ఈ హీరోలు నా లిప్లా కోసం ఎన్ని టేకులు తీసుకుంటున్నారు. మీరు టేక్ అని తెలియక మనం అలాంటివన్నీ వేయకూడదురా. ఇప్పుడు వాళ్ళు మనకు దక్కారు అనుకో, డబ్బు తిని పడుకోవచ్చు. కాబట్టి వాళ్ళతో మనకు అవసరం లేదు, జస్ట్ పెళ్లి చేసుకుని వదిలేద్దాం. ఓకేనా? అదే మాది పెద్ద మంచి మనసులు కాదులేండి, వాళ్ళిద్దరే మంచి మనసులు. మేము మంచోళ్ళు అని. అరే 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 మరి? మీలో స్వార్థం కనపడుతుందిరా, మీలోనే నిజమైన మంచి ప్రేమ కనపడుతుందిరా. Thank you అండి. అని చేత మీరే మాకు ఇగో ఆ లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురండి. తాళాలంటే అప్పుడే బీరువా. అయ్యో, ఆ పార్కింగ్ లోకి వెళ్ళి అవి తీసుకురండి. బీరువా పార్కింగ్ లో ఎందుకుంది? పార్కింగ్ లో కార్లు ఉన్నారా, కార్లు తీసుకురండి రా. అంటే డుమ్ డుమ్ ఏం కాదురా, మంచి మనసున్న ఇద్దరు డ్రైవర్లు కావాలని వేసాం, కింద చదవలేదా? షూటింగ్ అయిపోగానే రైట్ సైడ్ లో నా రూమ్ ఉంటుంది, ఒకసారి రావా? ఓకే, నువ్వు వెళ్ళు. ఈ లోపు నేను ఏళ్ళ రూమ్కి వెళ్ళొస్తా. ఇక బేటాలు అయ్యి ముందే చెప్పండి వాళ్ళకి. బేటాలు మొత్తం మీ కాటాలు వేసిస్తా. ఏంటిది, ఏంటి ఎత్తుకుతున్నా? అదొకటి ఎవరా? సార్ ఈయన దాంకున్నాడు సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఆది స్కిట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఏమే ఇద్దరు పిల్లలు 2 రోజులు మట్టి అసలు కాలేజీకి వెళ్తలేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు చూస్తున్నావా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. అసలు వాళ్ళు రాత్రిపూట ఎంతసేపు మేల్కొని ఉంటారు తెలుసా నీకు? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడు ఎవరమ్మా? అసలు వాళ్ళు నా పిల్లేనా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడేమో ఆయన. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడంట. తల్లి పద్ధతిగా ఇంట్లోనే ఉండండి అమ్మా. కుదరదు. మీకు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నానమ్మా. పెళ్ళంటే ఏంటి నాన్న? అదే అమ్మా. అసలు నేను ఈ రోజు వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోండి. మనోగారు రండి. అమ్మా ఏమన్నా? మనోగారు రండి అన్నాను. అమ్మా మీకు అల్లుడు అవుతాడమ్మా. అబ్బా, ఈ పాపాలని చూడడం కన్నా నేను విషం తాగి చచ్చిపోతాను. ఆపండి అన్న, మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాము. ఏమండి, మన పిల్లలకి ఎలాగంటే పెళ్లి అవుతుంది అసలు? మనకేం తక్కువే, మన దగ్గర లంక బిందెలు ఉన్నాయి. అందమైన పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ బావలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేద్దాం. సరే నాన్న. అరే అల్లుళ్ళు
చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కలై పలకరిస్తాను. బాగుంది ఆ మూమెంట్ ఏదో. ఏమిటి సాయి లక్ష్మి తల దించుకున్నావు? ఇంతవరకు ఒక్కసారి కూడా పరాయి మగాన్ని తలెత్తి చూడలేదు బావా. ఇంతవరకు ఇలాంటి జోకు నేను వినలేదు సాయి లక్ష్మి. నువ్వెందుకు తలదించుకున్నావు బావా? వాడిని నువ్వు చూడలేవు, నిన్ను వాడు చూడలేడు, మిమ్మల్ని ఎవ్వడు చూడలేడు. బావా అబ్బా నీ మొహంలో కళ కొట్టొచ్చేలా ఉంది బావా. వాడు కొట్టొచ్చినట్టుంది, ఇది వరదల్లో కొట్టుకొచ్చినట్టుంది. సరిపోయారు ఇద్దరు. శాంతి ఎప్పుడు చిన్నప్పుడు చూసాను. ఎవరిని చూసావు? చిన్నప్పుడు నేనెక్కున్నాను బావా. అదేట్రా వీళ్ళని చిన్నప్పుడు మనం చూడలేదు. మనవని నన్ను కలుపుతావేంట్రా గొట్టం? నీ చిన్నప్పుడు నేనెందుకున్నాను? అదేట్రా ఇద్దరు సమానం అన్నావు, బట్టలు కూడా సమానంగా వేసి ఇప్పుడు అవమానం అంటావు ఏట్రా? అదంతే, వంశ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయ్యాక మొత్తం మారతాయి. వాట్ ఏ ప్లెజెంట్ జోక్. అమ్మా వీళ్ళకి ఏమీ తెలవనట్టు ఉన్నానమ్మా. అలాగే బావా, అలాగే బావా, అలాగే నాన్న. అలాగే నాన్న. కానీ ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగిన ఇంకా ఇద్దరు బాగున్నారు కదా, వాళ్ళు కూడా పిలిపించాను. సరే అమ్మా. వేయాల్సిన ఎదవేషాలన్నీ వేసి ఇప్పుడు ఈ వేషాలు వేసారా? మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులా పశువులారా? ఎందుకు ఇలా తిడుతున్నారు? ఇందాకేం అర్థం కాలేదన్నారు, ఏం అర్థం కాలేదన్నారు. ఏంటి జోకా? అవునరా. అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో తెలుసా? అవతల వైపు మేం ప్రచారం చేశాం కాబట్టి. ఇక్కడ మీరు కంపు ఎందుకు అయ్యారో తెలుసా? ఇక్కడ కూడా మీరు ప్రచారం చేశారు కాబట్టి. కాదు, నువ్వే చేస్తున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేము అటు సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాం, ఎలా ఉంది? ఒరే మేము కింద నుంచి పై నుంచి 360 డిగ్రీస్ ఇచ్చాం. ఏం చేయలేక ఇప్పుడు నార్మల్ గా వస్తున్నాం. బాబా అమెరికాలో అమ్మాయిలు చూశారు కదా, ఇక్కడ మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు మిల్క్ బ్యూటీలో ఉంటారే. అంటే మేము మినికిచ్చే గేదెలా ఉన్నామనా? ఆ గేదెలు వేసే పేడలాగా ఉన్నారు. ఇంతకీ అసలు మా నలుగురిలో మీరు ఏ ఇద్దరిని చేసుకుందాం అనుకుంటున్నారు? మేము 3 గేమ్స్ పెడతాం. ఆ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాం. అవునా? గేమ్ చాలా ఈజీగా గెలిచేస్తాను. చాలా ఆడాం. సరే రండి. ఫస్ట్ గేమ్ ఏంటి? ఈ రంగంలో దిగి చదరంగం ఆడండి. అంటే ఈ గేమ్ లో నేను మంత్రిలా అంటోండి. అవును, ఆయన ఎక్కడ తిరుగుతాడో తెలియదు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో తెలియదు. ఒరే ఏనుగు ఎక్కడికి కథలతో అటు ఇటుని సైట్ గా వెళ్తుంది. మరి మనం అత్తగారు ఏంటి ఎటు పడితే అటు వెళ్తున్నారు? అయితే నేను విన్ అయినట్టు. అదేంటి చెక్ అని నేను చెప్తే నువ్వు విన్ అయినట్టే? ఏం లేదు, ఇటు తిప్పితే నేనే కదా. ఇదిగో మందే చెస్. బాగా గెలిచాడు. ఒరే ఏంట్రా టీమ్ లీడర్ అని చెప్పుతావు, మొత్తం లేడీస్ అందరినీ నువ్వే. దీని విషయంలో కూడా కకృతి తీసుకెళ్ళి స్టేజ్ దిగి వెళ్ళిపోండి ఇద్దరు. నెక్స్ట్ గేమ్ ఏంటి చెప్పు? చెస్ అయిపోయింది కదా, ఇప్పుడు చదరంగం. రెండు ఒకటే. వైకుంఠపాలి. ఓ వైకుంఠపాలా? ఇది మీరు ఆడారు కదా, ఇది మేము ఆడతాం. ఆడండి బాగుంటది. 3 వచ్చింది. ఇక్కడేం చేయరుగా 3 పడింది. 3 పడిందా? ఇప్పుడు వేస్తాను చూడు. నిత్యం వచ్చింది. అయితే పక్కింటికి వేసుకుని ఎగరండి మొత్తం ఇద్దరు. ఇప్పుడు చూడరా. అయ్యో పాము మింగిందిరా. మీకంటే కానీ సరే నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరు అయిపోయింది. మా ఇద్దరు దగ్గర గేమ్ అయితే. సరే ఇప్పుడు 3వ గేమ్ పెడతాను. ఏంటది? మీరందరూ లైన్ నిల్చోండి. ఏంటి గేమ్ ఏంటి కదా? సడన్ సర్ప్రైజ్. గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా కోరికైనాలో. అదేంటి వాళ్ళు కదలేరు మీరు కదలలేదు? వాళ్ళకి మీరే ఆప్షన్, మనకు బయట బోల్డ్ ఆప్షన్. మీరు సరే ఇతను కూడా కదలలేదు. వాడు కదిలితే ఇంకేం కదలవు. ఫైనల్ గా అంటే మీరే గెలిచారు. బాబా కదలకుండా ఉంది మేమే కదా. బాబా ఆడి దగ్గరికి వెళ్తాంటే అంత మాను ఇట్లా. అల్లుళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అల్లుళ్ళు మేము ఎక్కడికి వెళ్ళాలి? గోవా వెళ్ళిపోండి.
అల్లుళ్ళు అందమైన మా అమ్మాయిలు లంక బిందెలు మీవే. థ్యాంక్ యూ సో మచ్. చెరో బిందె తీసేసుకోండి. ఇవేం బిందెలరా? ఏంట్రా ఇందులో లంక బిందెలు. ఇవి లంక బిందెలేంట్రా? శ్రీలంకలో కొన్నాయి, శ్రీలంకలో కొన్నాయి. అని చెప్పాడు ఎలాగో అదే ఇది 250 పెట్టుకున్న శ్రీలంకలో. ఏంటి శ్రీలంకలో కొని మాకు లంక బిందెలు ఉన్నాయని చెప్తావు నువ్వు? లంకలోయేగా మరి. ఇప్పుడు ఈ లంక బిందెలతో ఈ టెంకి మొహాలతో మేము కాపురం చేయాలరా? టైం అయిపోతుంది, పదండి శోభనానికి. పదండి పదండి. ఇగో బిందెలు బిందెలు. ఈ బిందెను మడిచి నాగాయ లంకలో పెట్టండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అడిగా అడిగా ఎదలోనే నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని. శాంతి, నిన్ను చూస్తుంటే మన ఇద్దరం లేచిపోవాలనిపిస్తుంది. మన ఇద్దరిని చూసినా కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి లేచిపోవాలనే ఉంది. నీకొకటి చెప్పాలి. ఏంటి? నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటానో లేదో తెలియదు, కానీ నేనున్నంత వరకు మాత్రం నీ కోసం ఉంటాను శాంతి. అది శాంతిగాడు రష్మిలా ఫీల్ అయిపోతున్నాడు. నేను ఎప్పుడు పడిపోయినో తెలుసా? తెలుసు. ఒకసారి షుగర్ లెవెల్ పడిపోయినప్పుడు, ఒకసారి బీపీ డౌన్ అయినప్పుడు, ఒకసారి అరటి తొక్క మీద కాలేసినప్పుడు. అది కాదు శాంతి, సుధీర్ది రేష్మిది 8 సంవత్సరాల ప్రేమ, మనది 8.5 సంవత్సరాల ప్రేమ. వాళ్ళని చూస్తే ఏమి జంట అంటారు, మన ఇద్దరం చూస్తే ఏమి జంట ఏమి జంట. ఏం మాట్లాడుతున్నావు శాంతి? మన జంటను మనమే లేపుకోవాలి. జాకి పెట్టి లేపాల్సిందే. ఈ సోది మాటలు చెప్పడం పెళ్లి చేసుకోవడం ఉందా? చేసుకునేది ఉంది శాంతి. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చాడంటే మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, మన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు, దానవీర శూర కర్మ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. నువ్వు వచ్చిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందిరా. మీకే కాదు అడగ కూడా వచ్చింది. ఎక్కడ స్కిట్ మొత్తం మీరే చేసేస్తారని భయపడ్డారు కాసేపు. అదేంట్రా, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. 2021 బాగుంటది అన్నారు, 2021 కూడా డేంజర్ జోన్ లో ఉంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? ప్రేమ అంటే నీ విషయంలో గుడ్డిదేనా? ప్రేమ గుడ్డిది అంటే అనసూయ లాంటి అమ్మాయి ఈయన ప్రేమిస్తే ప్రేమ గుడ్డిది అంటారు. ఇది ముసిల్ది అంటారు. ఇది ప్రేమ ముష్టిది కుష్టిది ముసిల్ అన్ని. ఏం మాట్లాడుతున్నావురా? మా ఇద్దరిని పెట్టి ఆహనా పెళ్ళంటే ఈవెంట్ చేయరా? అరే మామూలుగా ఏదైనా ఈవెంట్ నచ్చకపోతే టీవీ చూసే వాళ్ళు ఆపేస్తారు, మీరు ఈవెంట్ చేస్తే ఈ టీవీ వాళ్ళే ఆపేస్తారు. ఒరే, నాకు తెలియక అడుగుతున్నాను, తిక్క తెంగరగా మాట్లాడతావు. మీ ఇంట్లో వాళ్ళు నీకేం చెప్పరా ఇలాగ ఉండాలని? చెప్పేవాళ్ళరా. ఇప్పుడు ఎవడైనా మన మొహం మీద తలుపేశారనుకో, మనం బాధపడకూడదు. బయట గొల్లం పెట్టేసి వాడు బాధపడేలా చేయాలి. దాన్ని కూడా వాడేసాడు. అసలు ఈ పెళ్ళంటే విషయం తెలుసా నీకు? పెళ్ళంటే ఏంటో తెలుసా? ఇలా రా చెప్తా. ఫస్ట్ ఏవండి అంటారు, తర్వాత ఎందుకండి అంటారు, తర్వాత ఎవరండి అంటారు. అవసరమారా మనకి పెళ్లి? వద్దురా అంటే వినరేంట్రా మీరు? కాదురా, ప్రేమించాను. వద్దురా రే. సరే నువ్వు ప్రేమించాను అంటున్నావు కాబట్టి మీ జంటకు పెళ్లి చేసే బాధ్యత నాది. ఈ జోడీకి నేను పెళ్లి చేసేస్తా. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఎంత ఆత్రంగా వచ్చావేంట్రా? ఎప్పుడు నీ పక్కన ఉండే అమ్మాయిని ఈసారి నా పక్కన పెట్టావు కదా. కరోనా గ్యాప్ తో అందరికి వచ్చిన మొత్తం కరువు నీ కళ్ళలోనే కనపడుతుందిరా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటది? నేనేం చేస్తానంటే నేను సీరియల్ చేస్తావు కదా, నీకెలా తెలుసు? ఇంత లాగ్ చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. నీ లాగ్ ఈ లాగ్ తోడైందా ఇంకా ఎడిటర్ పండగ ఊరేళ్ళక్కర్లేదు, మొత్తం మీ ఇద్దరిని కట్ చేసుకుంటూ కూర్చుంటాడు మొత్తం.
అసలు వీళ్ళలో ఏం నచ్చిందమ్మా నీకు? వీడంటేనే నాకు చాలా ఇష్టం. వాడి స్మైల్, వాడి స్టైల్, వాడి హెయిర్ స్టైల్ చూసారా? అదేంటి మీరు అలా వెళ్ళిపోతున్నారు? ఇంకో ఇద్దరు చేయాలమ్మా, మీరు ఇట్లా చేసుకుంటే మరి అవ్వదుగా ఇప్పుడల్లా. మీకు అర్థం కావట్లేదండి. ఆవిడ కళ్ళతో చూడండి. వీడి లోకంలో నేను, నా లోకంలో వీడు. ఇద్దరు మాలోకాలే గాని తిరగండి. ఏంటి ఎల్ది ఓ జోడియా? రానేశ్వరంటే నీది ఒక జోడి అంటున్నాడు చూసేవాడు. నాకు అర్థం అవుతలేదు అసలు. జోడియా? మా జోడిని చూసే బయట చాలా మంది ప్రేమించుకుంటున్నారు తెలుసా? ప్రేమించుకోవట్లేదు, ఆలోచనలో పడుతున్నారు. చెప్పినట్టే చివరిదాసి వచ్చేసిందేమో ఆయన భయం. మొత్తానికి ఈడు నా ఫ్రెండే, మీరు నా ఫ్రెండే. మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది. అందుకనే కదా ఇక్కడ మీ రెండు జంటలు నేను చూసుకుంటా కదా. ఓకేరా. నవ్వుదొర బాబు అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది, అరే నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది. అబ్బో దొరబాబు. దోరబాబు అరే బాబు ఏంట్రా బాబు ఇది? ఏంట్రా ఎంత గాఢంగా ప్రేమించినా తెలుసా? ఒక రోజు వర్షం కురిసిన రాత్రి మా ఇంటికి వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి 11:30. ఇది కూడా 11:30 అయితే టెలికాస్ట్ మరి అవసరం అంటావా? ఏంటలా ఆలోచిస్తున్నావు? వెడ్డింగ్ కార్డు ఫోటోలు వస్తాయి, తర్వాత వాంతులు వస్తాయి, తర్వాత సేమంతం ఫోటోలు వస్తాయి. అంత లాగ్ అవసరం లేదు. వెడ్డింగ్ కార్డు ఫోటోలు వస్తాయి కదా, అవి చూసుకోగానే వాంతులు వస్తాయి. 1 2 3 ముగ్గురికి పెళ్లి చేయాలా? ఇదంతా ఓకే కదా? మేము రెడీ. ఎవర్రా నేను? మొత్తం పెళ్లి నేను చేస్తా. ఎవరు వస్తాడో చూస్తారా? నా కూతురు పంపించరా. నా కూతురు అంటే చిన్నప్పటి నుంచి మగవాడు అంటే తెలియకుండా పెంచాను రా. అందుకే ఇలా పెరిగింది అది. నా కూతురు లేపుకొస్తారా? ఈ చేతులతో పెంచా, అమ్మ లేకపోతే ఈ చేతులతో పెంచా. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోతే ఈ చేతులతో తినిపించా. చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోతే ఈ చేతులతో నడిపించా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? వాళ్ళ అమ్మ లేదు, నీకు ఇంకొక అమ్మాయి కావాలంటున్నావు అంతేనా? ఇలా ఎక్కువ మాట్లాడితే బొక్కలు వేస్తా. ఈడేవాడు బొక్కలు వేస్తాడు ముందుకు వస్తున్నాడు. ఏడు మీకు కొత్తమో గాని వాళ్ళకి అలవాటైపోయింది. ఈ ముగ్గురికి పెళ్లి చేసేది నువ్వేనా? నేనే. ఈ పనులన్నీ మానేసి ఏదైనా పని చేసుకోవచ్చు కదరా? అడిగే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగా, ఏమండి మనకు ఒక జాబ్ కావాలి, మొత్తం పెద్ద వాహనం ఉండాలి, చుట్టూ చేతులు డబ్బులు ఉండాలి, చుట్టూ అమ్మాయిలు ఉండాలన్నా. ఏమిచ్చాడు? కండక్టర్ జాబ్ ఇచ్చాడు. నీ జీవితంలో ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు తీసి పక్కన పెట్టవా. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో ఏం కావాలి? ఆ పక్కన పెట్టిన డబ్బులే కావాలి. నా కూతుల్ని నాతో పంపించలేదు. చిల్లి గవ్వ కూడా నా ఆస్తులేవు. చిల్లి గవ్వ మాకెందుకు రాయాడ? చిల్లు ఉంది, ఆడ గవ్వ ఉంది. ఎవడికి కావాలా నీ చిల్లి గవ్వ? అంతేనా? అంతేగా. వెళ్ళిపో. సరే చూసుకుందాంరా. పదండి రిజిస్టర్ ఆఫీసర్కి మీ పెళ్లి చేసేస్తాం. ఇలా ఉన్నారేంటి? అసలు రిజిస్టర్ ఆఫీస్ కి ఎలా రావాలో తెలుసా? అదే పవన్ అనే ఆఫీసర్ దగ్గరికి ఎలా రావాలో తెలుసా? పవన్ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసర్ అంటే రిజిస్టర్ చేసుకోవడమా? ఎందుకు మీరు మేజరేనా? మామూలు మేజర్ కాదు, రిటైర్డ్ మేజరు. సరే సంతకాలు పెట్టండి. రండి. ఏమండి అంతా ఓకే కదా? సరే హలో ఎక్స్క్యూజ్ మీ. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? హలో స్మాల్ మిస్టేక్. ఏమైంది? మీరు ఈ అమ్మాయికి మొగుడుగా సంతకం పెట్టారు, ఈయన ఆయనకి మొగుడుగా సంతకం పెట్టారు, ఈయన ఆయనకి సంతకం మొగుడుగా పెట్టారు. ఏంటి అలా జరిగిందా? అవును. ఏంటి ఈ అమ్మాయికి నేను మొగుడు సంతకం పెట్టాను? Yes. ఓ మై ఏమైందిరా? నేను ఈ అమ్మాయికి మొగుడుగా సంతకం పెట్టానంట. నీకు వాడు మొగుడు అంటాడు. నీకు వాడు మొగుడు, నీకు వీడు మొగుడు. మరి నాకు? నీకు నేను మొగుడు. जबरदस्त खतरनाक कॉमेडी शो. అయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో. ఏంటి మామ ఇది? సలేస్తుంది కదా, జస్ట్ అలా పట్టుకున్నాను. జస్ట్ అలా పట్టుకున్నావా? నువ్వు పట్టుకున్న ప్లేస్ లో పిండి ఉంటే పరోటా అయ్యేది, పండు ఉంటే జ్యూస్ అయ్యేది. మరి చలేస్తుంది, ఏం చేయాలి మావా? సరే అంటే పెళ్లి చేసుకోవాలి మావా. పెళ్లికి మినిమం 21 కావాలన్నారు, మరి నాకు 20 ఎలాగా? బాబోయ్, మీరు జడ్జితో పాటు ప్యారల్ గా టీమ్ లీడర్ గా కూడా చేయాలనుకుంటారు. జోకులు బాగా వేస్తున్నారు. అంతేనా? ఏట్రా ఈ గొడవ? ఏమైంది? అందమైన కళ సర్ది కొట్టారా? నిత్యామేనాను అలా జస్ట్ బొగ్గు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టబోయింది, లేపేశారు. నిత్యమైన ఉంటుంది, నిర్మలమై ఉంటుంది.
హలో ఇక్కడ నా నిద్ర కూడా పోయింది. ఇక్కడ సరే, నువ్వు నిద్రలో ఎక్కడికి పోయావు అది చెప్పు. వైజాగ్ వెళ్ళుంటు అసలు కల్లో ఏమైందో తెలుసా? ఒక అందమైన అమ్మాయి వచ్చి, పరదేశి ఏంటి అందం, పరదేశి ఏంటి కళ్ళు, పరదేశి ఏంటి అసలు ఈ పెదవులు అంటుందా. పరదేశి ఏంటి లాగ్ అనలేదా? ఏమంటున్నాడు? ఏం లేదురా, ఈ మధ్య గుర్తుపడుతున్నారు కానీ పేరు తెలియట్లేదు అంట, అందుకని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాడు వాడు. ఒరే ఈ గొడవ అంతా పక్కన పెట్టండి రా, కర్రీస్తాడానికి డబ్బులు కూడా లేవురా. చెప్పిద్దాంరా, రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవురా. కట్టేద్దాంరా. అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు రా? జబర్దస్త్ జడ్జి మన రూమ్ మేటర్ కట్టడా. నన్ను నవ్వించడానికి పిలిపించారు, నాకు ఇచ్చడానికి పిలిపించారు. మరి ఎప్పుడు పడితే అప్పుడు రావు మామ నువ్వు. రూమ్ లో 2 గంటల బియ్యం కూడా వేసేలా. అయినా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటివరకే, తర్వాత ఉండవు. నిన్న బస్ స్టాండ్ కి వెళ్ళా, బస్ స్టాండ్ లో పుస్తకం, ఈ పుస్తకం చదివితే 50% సమస్యలు తీరిపోతాయి అన్నాడు. నేను 2 కొన్నా, నాకు 100% తీరిపోతాయి. నీకు ఇప్పటిదాకా ఇన్ని సమస్యలు ఎందుకున్నా ఇప్పుడు అర్థమైందిరా నాకు. సర్లే గాని సంక్రాంతి వచ్చింది, ఏం చేద్దాం? నేను మా పండక్కి మా ఊరు వెళ్తున్నా, మీరెవరన్నా వస్తారా నాతో? లైన్ రాసిన మేము రాకుండా వెళ్ళిపోతావు నువ్వు. సరే, పద. మనూరు ఊరికి తొందరగానే వచ్చాము, ఇక జాగ్రత్తగానండి. నాకు 2 మరదళ్ళు ఉన్నారు, బీ కేర్ఫుల్. ఒక్క నిమిషం పక్కరా మావా. అబ్బా వీడి దగ్గర ఉన్నాం. ఆహా తెరిచి ఉందని వాకిటి తలుపు, సొరబడతారా ఎవరైనా? మరి దొంగవో దొరికావు ఈనాటికి. దొంగను కాను దొరను కాను, దొంగను కాను దొరను కాను, నంగనాచినసలే కాను. ఏయ్, అది నా మరదలు మావా. ఇది నా స్కిట్ మావా, ఇది నా స్కిట్ మావా. మరదలు అనే పదానికి న్యాయం చేసేలా ఉంది. ఇంత దూరం వచ్చాను నేను, నాకు కొంచెం న్యాయం చేయవా? ఉండన్నయ్య. అన్నయ్య ఇప్పటిదాకా మావ అన్నాడు, మరదలను చూడగానే అన్నయ్య అన్నాడు. వరుసలు మారిపోతాయి. సెట్ చేస్తా కదా. నువ్వు సైడ్ వేస్తావు కానీ సెట్ చేస్తావు. ఈ గ్యాప్ లో నువ్వు వేసుకున్నావా? అది కాదు, చాలా క్యూట్ గా ఉన్నారు. ఇంతకీ మీరు ఎవరు? అదేనండి, ఈ డైలాగ్ మీ చేత బలంగా ప్రాక్టీస్ చేయించాను కదా నేనే. అసలు మన స్టేటస్ తెలుసా మీకు? హలో, నీ స్టేటస్ పక్కన పెట్టు, ముందు నా స్టేటస్ చూడు. మను లవ్స్ అను. మామ నువ్వే సరిగ్గా చూడు మామ, ఇది మనో లవ్స్ అను కాదు, మనో లవ్స్ మెను అని రాసావు నువ్వు. మరి నీ మరదలు నువ్వు సెట్ చేసుకున్నావు, మరి నా మరదలు నేను సెట్ చేసుకుంటాను రా. ఆయన మరదలు రా, ఆయన మరదలు, మన మరదలు కాదు. ఇందులో ఉంటదేమో. అడగనా నోరు తెరిచి అడగరానివి. వామ్మో ఏం కెమిస్ట్రీ. అక్క కాదు 2021 బాగున్నట్టున్నారు. ఇది శాంపుల్ మాత్రమే కానీ. అదేంటక్క మన ఇద్దరు కవల పిల్లలుగా పుట్టడం వల్ల, మన ఇద్దరు కవల పిల్లగా పుట్టడం వల్ల ఎంత బ్యాడ్ లెక్కో తెలుసా? నువ్వు బయటికి వెళ్తే నన్ను అనుకుంటున్నారు, నేను బయటికి వెళ్తే నిన్ను అనుకుంటున్నారు. ఇది కామెడీ అనుకోండి, మీరు సీరియస్ అనుకోకండి. బావా నేనే బావా ఎంత బాగున్నావు బావా. ఏం జడ్జి అనుకున్నావా, జిలేబీ అనుకున్నావు, ఇట్లా నలుపుతున్నావు. కిట్ అన్నాక ఇవి పట్టించుకోకూడదు మావా. స్కిట్ అయినాక తన్నించుకోకూడదు, కొట్టించుకోకూడదు, చేయి. సర్లే గాని ఏదో మరి మరదలు పెళ్లి అన్నావు, మరి పెళ్లి ఎలా అండి ఇక్కడ? పెళ్ళంటే తెలుసు కదా బావ నీకు, మన పక్కూరితో కబడ్డీ పోటీ ఉంది కదా. అవును కదా. మీరు గెలిస్తే పెళ్లి నీతోటే, గెలవలేదంటే పక్కూరు వాళ్ళని చేసుకోవాలి. రమ్మని పక్కూరు ఎన్ని కబడ్డీ రాలేదు, రమ్మని. నేను అసలు నేనేనా లేదు. ఏంట్రా మీరేనా పక్కూరోళ్ళు? మాతో కబడ్డీ ఆడితే మీ పరువులే పోతాయి. అవునా? మాతో ఆడితే ఏం పోతుందో తెలుసా? ఏం పోద్ది? పోద్ది. మా బావంటే ఏమనుకుంటావు అసలు?
మా బావని కబడ్డీలో ఎవరు అసలు ఓడించలేరు ఏ తెలుసా బావ నేను ఇక్కడ ఉంటే అక్కడే చేస్తాను. ఇదిగో ఏమండి ఇప్పుడు బాగా ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు, ఎమోషన్ ఇంపార్టెంట్. మీరు కానీ చెప్తా కబడ్డీలో నా బావ కింగ్. అది అదే కదా డైలాగు. నువ్వు ఇలా పట్టుకుంటానంటే ఇంకొంచెం పెద్దదే రాసేవాడిని చెప్పలేదు ముందు. రేయ్ ఒక్క అడుగు ముందుకేసావంటే నిన్ను చపాతీ చేస్తా, నిన్ను పచ్చడి చేస్తా, నిన్ను ఉల్లిపాయం చేస్తా. డిన్నర్ క్యాన్సిల్ చేయరా, మొత్తం ఆడే చేస్తున్నాడు చపాతీ. ఫస్ట్ నేను కోతకి వెళ్తాను. సరే ఇంక ముగ్గురు వేరా మనం. ముగ్గురేంట్రా? మరోడు వస్తాడో రాడో. రెడీ వెళ్తాను. రేపన్న రోజు నీనే రాజు, రేపన్న రోజు నీనే రాజు. నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు, నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు. చూద్దాం చెప్తాను కోతకి. ఏంటి ఎవరైనా పట్టుకోకుండా వచ్చా? నేను వస్తా. రారా చెరుకు కోటలో చెడుగుడు బియ్యం, లడ్డుండా రవ్వుండా సున్నుండా, రుడ్డుండా సున్నుండా. రే నువ్వు కోతకొచ్చావు మేతకొచ్చావు సుడ్డు లడ్డుండా. ఏంట్రా అలా అవుట్ అయ్యేంట్రా? పట్టుకోపోయానురా. ఏం పట్టుకోపోయావు? కాలు. ఏంట్రా నువ్వు చెప్పకరా. నెక్స్ట్ నేను వెళ్తా చూడు, మామూలుగా ఉండదు. దొరకకుండా వంగుతా. ఇప్పుడు నేను వెళ్తా, మామూలుగా ఉండదు. హలో నువ్వు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు. నువ్వు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు. మావా ఇక నువ్వే వెళ్తే మనం కొట్టేయాలి కప్పు. తప్పదు కదా. అంతే. రే మీరేం భయపడకండి, నేనున్నా. ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా, ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా. ఏమైంది మావా? ఏమైంది మావా? ఎంత పని చేశారా మావా? మావా ఏమైంది మావా? తగలరాని చోట తగిలిందిరా బాబా. అందుకే మన కుర్చీలో మనం కూర్చోవాలి. అయ్యో మామా ఏమి జాగ్రత్తలే. మా మామనే అలా చేస్తారా మీరు? ఇప్పుడు చూడండి వచ్చేస్తా. ఎలా అవుట్ చేశారా? మామూలు చేయలేదు. అదే మరి టీం లీడర్ అంటే అలా ఉంటది. ఓకే సో మన జట్టే గెలిచింది, కానీ అందులో మా బావ ప్రమేయం ఏం లేదు. కానీ గెలుపుకి కారణమైన ఈయనంటే నాకు నచ్చాడు. మీరు వచ్చాడు చెప్తాను. అంతేనాను. థ్యాంక్ యూ సార్. ఎందుకు థ్యాంక్స్ ఏంట్రా? నా పరిస్థితి ఏంటి? థ్యాంక్స్ ఏంట్రా? మిమ్మల్ని ఈ పరిస్థితిలో కూర్చోబెడితే ఆడు నాకు 10,000 ఇస్తా అన్నాడు. ఎవరు? అదిగాడు. ఇంత డ్రామా ఉందిరా దుర్మార్గుల్లారా. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? ఏంటిది? 10,000 కూడా నీ దగ్గర తీసుకో. నడండి రా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. మేమిద్దరం దొంగలం అండి. నా పేరు రంగడు, వీడి పేరేం పెట్టలేదండి బాబు. మేము మామూలు వాళ్ళం కాదండి. ఎంత మంచి దొంగలం అంటే ఎవరైనా నిద్రపోతున్నప్పుడు చేతుకున్న ఉంగరాలు చైన్లు లేపుతాం కానీ వాళ్ళని లేపం. అంత మంచి దొంగలం మేము. దొంగలకి ఏ లక్షణాలు ఉంటే బెటర్ అంటారా? ఏం లేదురా, కొట్టేసేటప్పుడు చుట్టుపక్కల చూడాలి. నెమ్మదిగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ అంత టైం తీసుకోవాలి. కొట్టేసిన తర్వాత మన స్కిట్ పరిగెత్తాలి ఉండకూడదు. అయినా మనమే కదరా, జనాలు కూడా కొట్టేస్తారు. ఎలా కొట్టేస్తారు వాళ్ళు? ఏం లేదురా, మనకు దొరికితే కొట్టేస్తాం, వాళ్ళకి దొరికితే కట్టేసి కొట్టేస్తారు అంతే. నాకు అర్థం కావట్లేదు. ఒకటి మొత్తం చూస్తున్నాను కానీ సాన్సర్ పర్స్ కనపట్లేదురా. పర్సు కొట్టేద్దామని పాకెట్ లో చేయి పెట్టా. పర్స్ లేదా? ఏమీ లేదు. ఇదా కాదని చెప్పి టీం లీడర్ల ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దాం. నేను దొరికాయా? స్కిట్ పేపర్లు తప్ప ఆస్తి పేపర్లు ఏమి లేవు ఒక్కడింట్లో కూడా. బాగానే సంపాదించారు కదరా. ఏంటి సంపాదించేది? పెళ్ళైన వాళ్ళేమో ఇంటి ఖర్చులు వాడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళేమో ఒంటి ఖర్చులు వాడుతున్నారు. ఇంకా ఏదో విజిల్ వచ్చిందిరా, పోలీస్ విజిల్ అనుకుంటా. సరే ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్క మన ఇంట్లో దొంగలు పడ్డారు అక్క. దొరికేశారు వాళ్ళకి. మా ఇంట్లోనే దొంగతనం చేస్తారా? మిమ్మల్ని కత్తితో మటన్ కొట్టినట్టు కొట్టాలా? కొడవలతో గడ్డిని కోసినట్టు కొయ్యాలా? రోకలతో కారపొడిని దంచినట్టు దంచాలా? ఏం చేయాలి? ఏంటంటే చంపడానికి ఏదో టూర్ కు పంపడానికి ఆప్షన్లు ఇస్తున్నారు. మా అక్క గురించి నీకు తెలీదు, గతంలో స్వర్ణక్క. ఆవిడ స్వర్ణక్క, ఇడి చింత పెక్క మేము చూడాలి. ఏంటి
ఎటకారాలు పోలీసులు పిలమంటారా? అవుతుందండి, మీరు ఏం చెప్తారు చేస్తాం, పోలీసులు వద్దు. అయితే మా అందరికి టిఫిన్ చేయి, ముందు పిండి కలుపు. ఇప్పుడు అనసూయ దోశలకి పిండి కలపాలి. నేను పిండి కలపమన్నా, పులిహోర కలపమన్నా. అక్క చెప్పినట్లు చెయ్యి, లేకపోతే తొక్క తీస్తా. అక్క ఈ ఒక్క స్కిట్టే ఉంటది, బయటికి వెళ్ళాక నేనే ఉండాలి పక్కన, చూసుకో. అంత లేదు, వాళ్ళని లైఫ్ లాంగ్ నాతోనే పెట్టుకుంటాను. అలాంటి మాటలు ఇవ్వకండి. 150 సినిమాలకు సంపాదించిన 150 నిమిషాలుగా చేస్తారు. వాళ్ళ గురించి వదిలే అక్క, నేను మాత్రం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? బోడుప్పుల్లో ఒక స్థలంగా ఉన్నారు, దాని బాకీ తిరుగుతారని. వాళ్ళు టిఫిన్ చేస్తుంటారు, నువ్వు బాగా పాడక్క. పాట పాడతారు ఇవిడ, పాట పాడతారంట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అరే చూసావరా ఎంత బాగా పాడారా, అచ్చం ప్రొఫెషనల్ సింగర్ లా పాడారా. ఊరికే అంటే నేను పొగిన రియాక్షన్ లేదండి. అలా పొగిడితే ఎవర్రా? అనసూయ డ్రెస్ ఈ రోజు పెద్దగా ఏం బాగాలేదనుకుంటా. నిజంగా బాలేదా? చూసారా, మామూలుగా ఆడాలు వాళ్ళని పొగిడితే వచ్చే సంతోషం కంటే వేరే వాళ్ళు తిరిగితే వచ్చే సంతోషమే ఎక్కువ. అసలు నువ్వు చదువుకొని పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? నేను చదువుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నాక్క. నువ్వేం కడదాం అనుకుంటున్నావురా? వాడు నెల నెల వడ్డీలు కడదాం అనుకుంటున్నాడు. అక్క మా అమ్మలు వచ్చినట్లుంది, వాళ్ళు వదిలేదు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేడం. హలో, వాల్మీకి కూడా ఒకప్పుడు దొంగే, కానీ తర్వాత రామాయణం రాశారు. మీరు కూడా మారి ఏదో ఒకటి రాయండి. ఓకే అండి. ఏం రాస్తారు? వాడికి తలనం పోతే నేను బాబు రాత, నాకు తలనం పోతే వాడు బాబు రాత. అక్క మా అమ్మలు వచ్చేస్తున్నారు. రండి, ఏదో ప్రయాణం చేయలే, చచ్చిపోతున్నాను. మేడం రండి. మేడం రండి. కొత్త సంవత్సరం ఎలా ఉంది? కొత్త సంవత్సరం బానే ఉంది, కానీ నేను నిన్ను మేడం అంటాం చాలా దరిద్రంగా ఉంది. మీరు చెప్పారని పనిలో పెట్టుకున్నాను, నా మీదే పంచులా. ఒకసారి గతం తిరిగి చూసుకో. గతం సంగతి పక్కన పెట్టండి, మీ ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచించండి. అంట్లు తోమేవా? ఆయన అంటుకుంటే నిన్నేసి తోమేనండి. ఏంటి? పాత్రలకు మసి అంటుకుంటే కొబ్బరి పీచు పెట్టి తోమేమని చెప్తున్నారు. సరే, బట్టలు ఉతికావా? ఉతుకుతా అవ్వని ఉతుకుతా. ఇన్ని రోజులు మీ ఇంట్లో లేవు కదా, పిల్లలకి ఏమైనా చదువు చెప్పావా? ఏం చెప్పావు? ఎట్రారా? 33లో 3 పోతే ఎంత? కుడివైపు 3 ఎడమ వైపు 3. అది తమరు చెప్పిన చదువు. అమ్మో మీ ఇంట్లో లేనప్పుడు ఎవరన్నా తీసుకొచ్చి మేపావన్నమాట. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, వద్దండి ఇంట్లో పని మనిషి వద్దంట అన్న. నాకేం చేస్తావో తెలియదు, ఆవిడ ఇంట్లో నుంచి ముందు తొందరగా పంపించేసాయి. అమ్మా, నువ్వు నా కూతురు అని దానికి చెప్పలేను, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నీకు చెప్పలేను. నువ్వేం చెప్పలేవని వాడు కూడా నీకు 2 డైలాగులు రాశాడు. నాకెందుకు ఆ ఫ్యామిలీ బాగా గుర్తొస్తుందిరా. ఏంట్రా? ఏమన్నా నా అందం నాకు అడ్డుగా వస్తుందిరా. ఓ స్కిట్గా అనుకున్నా, నీకు కూడా వస్తుందా? సరే అదే ఆవిడ వస్తున్నారా? వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేశారు. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారా? మా ఇంట్లో ఉండండి. ఇది ఇల్లా? ఒక మంచం లేదు, ఒక కిటికీ లేదు, ఒక తలుపు లేదు, ఎట్లా? తెలుసు కదండి, ఒక ఇళ్ళపట్టా ఇంచొచ్చు కదా మీరే. మీరు కూడా ఎన్ని ఈవెంట్లు చేస్తున్నారు కదా, గృహ ప్రవేశం ఈవెంట్ చేయొచ్చుగా. నేను చేశాను మేడం. గృహప్రవేశం అంటే మన ఇంట్లోకి వెళ్ళాలి, వేరే ఇంట్లోకి కాదు. ఏమండి, మీరేం బాధపడకండి. మీలో ఒక సింగర్ ఉన్నారని మేము ఆ రోజు గుర్తించాం. ఖచ్చితంగా మీరు పెద్ద సింగర్ అవుతారు. మా దగ్గర తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరే తీసుకెళ్తా. ఓకేనా? రండి సార్. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి సార్. పల్లవించు తొలి రాత్రిరే. ఏమండి, అది తొలి రాత్రి కాదండి, తొలి రాగం అది. మీరు అర్ధరాత్రి పాటలు ఆపి మాకు అర్థమయ్యే పాటలు పాడండి ప్లీజ్. నేను ఒక కొత్త ట్యూన్ కడుతున్నాను. ఊరెళ్ళిన తల్లిదండ్రుల కోసం ఒక పిల్లవాడు వెయిట్ చేస్తున్నాడు. ఓహో. ముందుగా వాళ్ళ నాన్న వచ్చాడు, అప్పుడు ఆ కుర్రాడు పాడతాడు, నానొచ్చేనంటే అమ్మొస్తది, అమ్మొచ్చిందంటే ఏదో తెస్తది, దమ్ దమ్ దిగా దిగా, ఇదిగో ఇదే దిగా. ఇక్కడ
అక్కడ మేడం గారు ఉన్నారు, ఆవిడకి సంబంధించి ఆవిడ ఒక పాట పాడాలి, ఎందుకంటే సింగర్, పెద్ద సింగర్. అవునా? అందుకని ఏదైనా కొత్త ట్యూన్ ఇస్తే ఆవిడ పాడేస్తారండి. అదిరిపోయే ట్యూన్ కడతా చూడండి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, పోరా పువ్వా. అయ్యి కాదురా, ఒకసారి ఆవిడ వాయిస్ వింటే నీకే అర్థమైతే ఆవిడ ఎంత పెద్ద సింగరో. ఆవిడనే పాడమని మీరు పాడండి, వినాలి మనోడు. పాడండి. ఎంత బాగా పాడారంటే ఈ అమ్మాయి ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సార్. సింగర్ అవుతున్నారన్నందుకు అంత సిగ్గుపడతారా? అందుకు కాదండి, మొన్న ఒక ఈవెంట్ లో అమ్మమ్మ అత్తయ్య అని ఒకసారిగా అమ్మాయి అనేసరికి ఆ సిగ్గు. పాట కంటిన్యూ చేయండి. అమ్మా, మీరు సాధించిన ఘనతానికి మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. అమ్మాయి అంజలి, ఆహా వచ్చేసారు చూసారా? ఏమండి? నేను చెప్పానా ఎప్పటికైనా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతుందని? నా బంగారు తల్లి. అమ్మా, మీ బావ వచ్చాడు అమెరికా నుంచి, అబ్బాసు. అరే అల్లుడు, అబ్బాస్ అంటే ఆ యాడ్ చేసిన ఆయన వస్తాను డైరెక్ట్ గా బాత్రూమ్ కడిగాడు వచ్చాడు ఈడు. నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏ మాటగా మాట రాజు, ఓల్డ్ ఇస్ గోల్డ్. అయితే మీరు కూడా గోల్డే మేడం. మీ సన్మానం స్పీచ్ కి టైం అయింది, అది వినాలని అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఒరే ఎంత పెద్ద సింగరం చేసావు, మొత్తం ఇవాళ స్పీచ్ మొత్తం నీ గురించే. సరే సర్లేరా, ఊరుకోండిరా. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం ఆ సెంటర్ కెమెరా వాళ్ళ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. సెంటర్ కెమెరా అంటారు ఏంట్రా? ఏ నువ్వు సీసీ కెమెరా చెప్పలేదని ఫీల్ అయ్యావా? నా చుట్టూ ఇంతమంది జనాలు మూగుతున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసు? నా నగిరి నియోజకవర్గ ప్రజలు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నా చుట్టూనే ఉంటారు. నీ గురించి స్పీచ్ ఇస్తారో తర్వాత పార్టీ ఇస్తారో అనుకుంటే పార్టీ స్పీచ్ ఇస్తున్నారేంట్రా? నా ఫ్లెక్సీలు ఇంత ఎత్తులో ఇంత బాగా కట్టారంటే దానికి కారణం ఎవరో తెలుసా? కృష్ణ గారు. అయితే శారీ డిజైనర్ గురించి చెప్తారు, నీ డిజైనింగ్ గురించి చెప్పట్లు. ఒకప్పుడు తల దించుకొని ఉండేదాన్ని, ఇప్పుడు తల ఎత్తుకొని అందంగా పాడుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? మా మేకప్ మ్యాన్ గారు. ప్రొడ్యూసర్స్ నా డేట్స్ కోసం క్యూ కడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? క్యాలెండర్ లో నా డేట్స్ ఖాళీగా ఉండటం వల్ల. అసలు నా పేరు చెప్పకూడదని ఎంత గట్టిగా ఫిక్స్ అయితే ఇలాంటి వరస పని చేస్తారు చెప్పరా? చివరిగా ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. బాలీవుడ్ లో కూడా నేను పాడే అవకాశం వచ్చిందంటే నాకు 30 రోజుల్లో హిందీ ఎలా నేర్చుకోవాలి అనే బుక్ ఇచ్చిన కోటా నరసయ్య గారు. ఆయనకి పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా, మీ కార్ టైర్ పంచర్ అయింది. ఏ ఆటో బాబు, నన్ను డ్రాప్ చేస్తావా? నీకు 10 రూపాయలు ఇస్తాను. నాకు 10 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను రా. ఇలాంటి టైంలో ఒక ట్యూన్ కట్టాను చెప్పనా? అదేనా?